గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 ఇన్ అరుణాచలం. ఇప్పుడే ఫ్రెష్ బయటకు వచ్చాం. టైం వచ్చేసి 6:25 అరౌండ్ అవుతుంది, 6:30 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి కొండగిరి స్టార్ట్ చేసి దర్శనం అయ్యేసరికి మేబీ 1 కల్లా బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాం. మరి చూద్దాం మరి ఎంత టైం పడుతుందో. 8 కల్లా తిరుపతిలో ఉండాలి టార్గెట్ అది. మచ్చా మనకి యాక్చువల్లీ రూట్ తెలియట్లేదు, మనోడు అడ్రస్ అడుగుతున్నాడు. ఓకే, అటువైపు అంట. ఫస్ట్ ఇలా వెళ్ళాలంట మనం. యాక్చువల్లీ ఇలా వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ ఉంటుందంట, అక్కడ నుంచి స్టార్ట్ చేయడం ఫస్ట్. ఓకే మచాస్, అక్కడి నుంచి అలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే రాజగోపురం ఉంటుంది అంట. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఫస్ట్ ప్రదక్షిణ. అక్కడ కలుద్దాం గాయస్. మచాస్ రాజగోపురం. ఇక్కడ బోర్డు ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలంట ప్రదక్షిణ. ఖాళీ లేదు గుడి అయితే. వేటు గిరి ప్రదక్షిణ. ఇలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఫస్ట్. స్టార్ట్ చేస్తున్నాం మచ్చా. 14 km మొత్తం అంతనా. ఫస్ట్ గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కలుద్దాం. మాకై ప్రెజెంట్ పెద్దగా ఏం తెలీదు. మా టూర్ గైడ్ మా మాయే మొత్తం. మొత్తం మా మాయే. మేబీ ఒక ఫస్ట్ టైం ఆల్రెడీ వచ్చాడు. 2-3 times వచ్చారంట. యా, ఫస్ట్ టైం మేము రావడం. స్టార్ట్ చేస్తాం గిరి ప్రదక్షిణ అయితే. మేము అందరూ ఆఫ్టర్నూన్ 1 కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. మొత్తం టోటల్ 14 km. ఆఫ్టర్నూన్ 1 కల్లా దర్శనం కంప్లీట్ చేస్తాం. మొత్తం టోటల్ 14 km. చూద్దాం అవుతుందో. కంటెంట్ అయితే ఫాలో. ఫస్ట్ టెంపుల్ మచాస్ ఇంద్రలింగం. ఇలా 8 గుళ్ళు ఉంటాయంట. మనం నడిచే దారిలో ప్రతి గుడిని దర్శించుకొని వెళ్తాం మనం. గుడి దర్శనం అయ్యాక మళ్ళీ కలుద్దాం గాయస్. ఇంద్రలింగం అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. మా వాళ్ళు వస్తున్నారు బయటికి. ఫస్ట్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలాంటివి 8 గుళ్ళు ఉంటాయంట. ప్రతి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. నెక్స్ట్ గుడి దగ్గర కలుద్దాం గాయస్. ఇదే గాయస్ యాక్చువల్లీ రూట్ మ్యాప్ అరుణాచలం ఉంది. ఇక్కడ స్టార్ట్ చేసి మొత్తం అలా తిరగాలి. మొత్తం అంతా 8 గుళ్ళు ఉంటాయి. మొత్తం 14 km. ఇంద్రలింగం నుంచి స్టార్టింగ్. ఇలా అడుగడుగున ప్రతి దగ్గర ఉంటుంది గాయస్ రూట్ మ్యాప్ అనేది. రెండోది ఇంద్రలింగం దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. ఇంకా మామూలు బయటకు వస్తున్నారు. మూడో లింగం దగ్గర కలుద్దాం గాయస్. మూడో లింగం గాయస్ యమలింగం. ఇప్పుడే వచ్చాం ఇక్కడికి. 1 అవర్లో 3 km కవర్ చేస్తాం. దర్శనం చేసుకొని వచ్చి కలుద్దాం. యాక్చువల్లీ లింగ దర్శనం కూడా అయిపోయింది. మూడో లింగ దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడే బయటికి రావడం జరిగింది. లోపల అయితే మాత్రం చాలా బాగుంది. సరే విజిట్ చేయండి మీరు కూడా. పర్వాలేదు, బాగానే ఉంది, సరదాగానే ఉంది గాయస్. మనం యాక్చువల్గా ఇక్కడ ఉన్నాం. 1 అవర్ టైం గ్యాప్లో 4 km నడిచాం మనం. ఇంకా ఇదే జోష్గా ఇదేలాగా మొత్తం అంతా తిరిగి 1 గంటలోపు దర్శనం అయిపోయి మనం ఇక్కడ నుంచి మూవ్ అయ్యేలా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ 1 అవర్ కల్లా 8 km దగ్గర ఉంటాం పక్కాగానా. సాయిబాబా మందిరం వెళ్తున్నాం. జ్ఞాన మందిరం బయట చూడండి, చాలా బాగుంది. లోపల ఎలా ఉంటుందో చూడాలి. అప్పుడు కూడా చాలా బాగుంది. ఓకే గాయస్, ఎక్కడికి వెళ్ళండి, వరస్ట్ ఎక్కువైపోతుంది గాయస్. ఇది చూడడానికి చాలా బాగుంది. ఇది అండ్ ఆక్సిజన్ కూడా మంచిది. వెళ్ళే దారిలో ఇలా నీళ్ళు కనిపించాయి, బాగున్నాయి. అంటే మన నీళ్ళు కాదు, డియర్స్. యాక్చువల్లీ మనోడికి స్టార్ట్ అయింది అనమాట. చిన్న మూమెంట్ స్టార్ట్ అయింది. చూద్దాం మరి ఎంతవరకు వస్తాడో, ఎవడ ముందు కూర్చుంటాడో అనుకున్నాం కదా. నాన్ స్టాప్ గా నడుస్తాను. చూద్దాం బ్రో, చూద్దాం కూర్చుంటే అప్పుడు మాట్లాడు. పేటెన్సీ గాయస్. యాక్చువల్లీ మనం సెకండ్ 1 అవర్లో 3 km వచ్చాం కరెక్ట్గా. ఇప్పుడైతే వరుణలింగం దగ్గర ఉన్నాం.
7 km. యాక్చువల్గా మా వాడికి కొంచెం మూమెంట్ అవడం వల్ల ఈ లాగని జరిగింది. నేను ఈ మూమెంట్ చెప్పమంటా. సర్లే ఓకే, మా వాడేదో అంటున్నాడు, నాకు వినిపించట్లేదు. సరే దర్శనం అయిపోయి కలుద్దాం. గాయస్ ఇదే అరుణాచలం కొండ. దీని చుట్టే గిరి ప్రదక్షిణ చేస్తాం మనం అందరమే. అరుణాచలేశ్వరుడు కొండ ఇదే. బాగుంది కదా మచ్చా. ఐ లవ్ తిరువన్నమలై. మాకు నచ్చింది, మీకు చాలా నచ్చుతుంది. మీరు రండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అవ్వండి అందరూ. మచ్చా కుబేరలింగంకి వచ్చాం. ద 7th one or 6th one. అందరికీ కొంచెం చిన్న చిన్నది మూమెంట్లు అవుతున్నాయి. దర్శనం చేసుకొని వచ్చి మాట్లాడదాం. వెళ్తున్నాం లోపలికి. అన్వేషణలు చాలా బాగుతున్నాయి. మోక్ష మార్గానికి లైన్ ఇది. ఇక్కడ మ్యాక్సిమం దొరికేసాం, గట్టిగానే దొరికేసాం. అసలు ఖాళీ చూసారా ఎంత రష్ ఉందో. మరి చూడాలి మరి ఇక్కడ ఎంత టైం పడుతుందో ఏంటనేది. ఇక మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. ఒక్కొక్కడికి పులుసు అయితే కాలిపోయింది మ్యాక్సిమం. చూద్దాం, ఇంకా మేబీ 3 km ఉన్నట్టుంది. 3 to 4 km ఉంటుంది అంతే. వెళ్ళిగో గాయ్స్, లాస్ట్ లక్కీస్ట్ ఈశాన్యలింగం. జస్ట్ నో ఇప్పుడే వచ్చాం ఇక్కడికి. బాగుంది, అయిపోయింది. ఇంకా మహా అయితే 2 kilometers ఉంటుంది గిరి ప్రదక్షిణ. బాగుంది బ్రో, అంతా చాలా బాగుంది. అరుణాచలం మీరు ట్రై చేయండి, రండి గాయ్స్. మొత్తానికి మళ్ళీ స్టార్ట్ చేసిన ప్లేస్కి వచ్చాం. 11:30 కల్లా రీచ్ అయిపోయాం. 11 రావాలని కూడా 11:30 అయిపోయింది. ఒక అరగంట డిలే అయ్యింది, కానీ జర్నీ మాత్రం చాలా బాగుంది. 14 kilometers నడిచినట్టు లేదు. మీరు ట్రై చేయండి. తిరువన్నమలై అరుణాచలం దర్శనానికి వెళ్తున్నాం గాయస్. పైన చూడండి, చాలా చాలా మంది పావురాలు, పక్షులు అన్నీ తిరుగుతున్నాయి కాళిగోపురం చుట్టూ. దర్శనం అయ్యాక మళ్ళీ కలుద్దాం గాయస్. ఇల్లుకి అయితే వచ్చాము. లైన్ చాలా పెద్దది ఉంది. మాకు పులుసు కారిపోతున్నా సరే ఇంకా లైన్లో ఉన్నాం మేము. ఒకసారి చూడండి, క్యూ చూడండి. అక్కడి నుంచి అలా తిరిగి అక్కడ స్టార్ట్ అయ్యా, తిరిగి ఇలా చాలా ఎక్కువ ఉంది యాక్చువల్లీ క్యూ. దేవుడు చూడడానికి చాలా కష్టాలు పడుతున్నాడు. గుడ్ ఫ్యాక్చర్ గాయ్స్. తిరువన్నమలై ఫ్యాక్చర్ ఇదంతా గాయ్స్. లాస్ట్ దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చేసరికి 244 వెళ్తే ఆరువాడి దర్శనానికి వెళ్దండి. పొరపాటు ఫ్రీ దర్శనం ఫ్రీ అని వెళ్ళారు అనుకో, చాలా ఇబ్బంది పడతారు. ఫ్రీగా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది. మాకు 50 రూపీస్ ఫీల్ అవుతుంది, ఫ్రీగా ఉంటుంది కానీ ఫీల్ అవుతారు, గట్టిగా ఫీల్ అవుతుంది. చాలా ఫీల్ అవుతున్నారు లోపల చాలా మంది 50 రూపీస్ చూసుకోండి. ప్రసాదం లాస్ట్లో ఇస్తారు, కంగారు కూడా ముందు కొనిసుకోకండి. అయిపోయిన తర్వాత దగ్గర ఆటోలు అడగండి, ఎక్కువ చెప్తారు. కన్నా నడిచి వెళ్ళిపోండి. నేను నడిచి వెళ్ళిపోతున్నాను, కాల్ రావట్లేదు, వస్తాయి. డే 2 అరుణాచలం ట్రిప్ ఇస్ ఓవర్. గిరి ప్రదక్షిణ అయిపోయింది, దర్శనం అయిపోయింది. యాక్చువల్గా 2 కావాల్సింది కానీ 5 అయ్యింది, కానీ బాగా అయింది. ఇక్కడ నుంచి తిరుపతి, ఇంకా చలో తిరుపతి, అక్కడ కలుసుకుందాం. హాయ్ గైస్, టైం వచ్చేసి 9 అవుతుంది. సడన్గా కాణిపాకం అనుకొని వచ్చేసాం అనమాట ఇంటికి. ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుపతి వెళ్తాం. తిరుపతిలో రూమ్ ఇంకేం సెట్ అవ్వలేదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి చూడాలి. సరే అయితే కలుద్దాం, తిరుపతిలో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. తిరుమల వెయిటింగ్ టికెట్స్ కోసం ఇంతకాడు సడన్ ప్లాన్ పెట్టడం వల్ల బాధితులు అందరూ మనలాంటి వాళ్ళే అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకా ఫిల్ అవుతుంది ముందున, వెయిట్ చేద్దాం. ఉదయం నుంచి ఒకటే పులుసు కారిపోతుంది మీరు, ఉంటుంది చాలా గట్టిగా కారిపోతుంది. ఉంటుంది మాత్రం ఉంటుంది. మా మాయ స్లీప్ వెళ్ళిపోతున్నాడు. ఇంకా టికెట్స్కి ఎంత పెద్ద క్యూ ఉందో చూసారా.
టికెట్స్కి, ఓన్లీ దర్శనం టికెట్స్కి. అన్నదాలతో పోలిస్తే చాలా బెటర్. గత అరగంట నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాం గాయస్, లైన్లోనే. తిరగడం కనిపిస్తుంది కానీ లైన్ తిరగడం కనిపించట్లేదు గాయస్. తిరుపతి ఎంటర్ అవుతున్నాం. ద మెయిన్ గాయస్, డే 3 ఇన్ తిరుపతి. అందరికీ ఓపికలు ఏం లేవు, కార్లో వెళ్తున్నాం. ఆ మాయ ఒకడే మాత్రం మెట్లు ఎక్కుతున్నాడు. చూడండి గాయస్, ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది టైము. ముందు చెకింగ్ ఉంది, చెకింగ్ తర్వాత కలుద్దాం.